హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మిల్ మేకర్లో ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. లంచ్ బాక్సెస్కి మనకి చలికాలం వచ్చేసింది కాబట్టి స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. అందుకోసం ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన కదా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక టమాటా యాడ్ చేస్తున్నాను. పేస్ట్ కూడా మీరు ఇందులో పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మొక్కలు యాడ్ చేసుకోవచ్చు. మొక్కలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బాగా కలిపేసుకోవాలి. పేస్ట్ తక్కువ సాల్ట్ యాడ్ టమాటో చూసినప్పుడు బాగా మ్యాష్ అయిపోయింది. ఫ్రై అయితే సరిపోతుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను మిల్ మేకర్ని నేను ముందే వేడి నీళ్ళలోని వేసుకున్నాను. చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయేది. కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే టేస్ట్ తెలుస్తుంది. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు చికెన్ నాకు చెప్పి పెట్టచ్చు. వాళ్ళకి నచ్చుతుంది కూడా. చికెన్ టేస్ట్ లాగే ఉంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి ఇందులోనే ఆప్షన్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రైడ్ రైస్ వాటికి పెప్పర్ పౌడర్ బాగుంటుంది టేస్ట్గా. మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా మొత్తం మిల్ మేకర్ పట్టాలి. లైట్గా టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. రైస్ కూడా మీకు ఏమైనా రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత మీకు ఏమైనా సాల్ట్ కట్ అయినా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. స్పైస్ అయితే మాత్రం సరిపోతుంది. స్పైసెస్ అయితే మనం పెప్పర్ పౌడర్ వేసుకున్నాం, ఆల్రెడీ చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా సరిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మీ దగ్గర కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, కూడా బాగుంటుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మన సోయా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.